టుడేస్ ఎంజాయ్మెంట్ టుమారోస్ పనిష్మెంట్. అంటే ఐదర్ ఎంజాయ్ టుడే ఫర్ పనిష్మెంట్ టుమారో, ఐదర్ సాక్రిఫైస్ టుడే, సేవ్ టుడే అండ్ కంఫర్టబుల్ టుమారో. ఇది ఆలోచించాలి. డెసిషన్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ డబ్బులున్నా సరిపోతాను కాదు. అందుకే చెప్పాను కదా, 10,000 బ్యాంక్ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు, 10 లక్షల బ్యాంక్ వాళ్ళు కంఫర్టబుల్ ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 10 లక్షలు ఉన్న వాళ్ళు ఇంకా నాకు తరాల పిల్లలు ఇంకా పిల్లలకు నేను 50 లక్షలు ఇద్దాం అనుకున్న 10 లక్షలే ఉన్నాయి, ఇంక 20 ఇంకా 40 లక్షల పోసుకోవాలి. అదే ఈ 10,000 ఉన్న వాళ్ళు 10,000 అవుతుంది కదా సరిపోయింది, మళ్ళీ వాళ్ళు పిల్లలు చూసుకుంటారు, వాళ్ళు డెవలప్ చేసుకుంటారులే అని ఆలోచిస్తారు అనమాట. ఇది ఆలోచన విధానం అన్నమాట. అందుకే కొందరు అదే సేమ్ ఆదాయం వచ్చిన వాళ్ళు కానీ, సేమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, సేమ్ ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కొందరేమో జాగ్రత్తగా ఉంటారు, కొందరేమో పొదుపు చేస్తుంటారు, కొందరేమో విచ్చలు ఖర్చు పెడుతుంటారు. మెంటాలిటీ అన్నమాట. ఆ మెంటాలిటీని ఎప్పుడు కూడా మనకు లిమిట్లెస్గా, కేర్లెస్గా, నెగ్లిజెంట్గా అంటే నిర్లక్ష్యంగా ఏది చేసినా కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. ఇప్పుడు డబ్బులు పిల్లల ఖర్చు పెట్టడానికి ఇచ్చేసి ఒకేసారి ఆపేస్తే వాళ్ళు కూడా ఇది అవుతుంది, వాళ్ళ అలవాట్లు మార్చుకోలేదు. కాబట్టి కంట్రోల్ చేయాలి ఫస్ట్గా. మొదటి నుంచే కంట్రోల్ ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ రెగ్యులేషన్. కంట్రోల్ లేకపోతే రెగ్యులేట్ చేయాలి. పిల్లల ఖర్చులు ఉన్నాయనుకోండి, నెలకు 1,000 రూపాయలు ఇస్తాను ఖర్చు పాకెట్ మనీకి, అంతకంటే ఇవ్వను, నువ్వేమైనా ఖర్చు పెట్టుకో, ఏమైనా చేసుకో అంటే వాళ్ళు బాధ్యత తెలుస్తాయి. 1,000 రూపాయలపై నేను లైఫ్ ఇలా తీసుకోవాలి, నేను ఖర్చు పెట్టుకోవాలని. అలా కాకుండా అడిగినప్పుడు 100-200 ఇస్తూ పోతుంటే నెలకు 3,000 అయితే 4,000 అయినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఆ ప్యాకెట్ మనీ అనేది ఒక అలవాటు అనేది పొదుపు. కిడ్డీ బ్యాంక్, ఇంత చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ అని ఉంటాడు, పిల్లలకు బ్యాంకులలో కిడ్డీ బ్యాంకులు వేసి వాళ్ళు డబ్బులు వేసేవాళ్ళు. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనమాట. కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు 200-300 వచ్చేదంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది కూడా అలాగే, మనం కూడా అలాగే చేయాలి. కుటుంబాలు ఏంటంటే పిల్లలకు బాధ్యత ఇవ్వాలంటే కొంచెం వాళ్ళకు లిమిట్ పెట్టాలి. బాబు నీకు ఎంత కావాలి, నెల ఖర్చుల కొరకు, సరే 500 కావాలి, 500 ఇచ్చేస్తాం. ఇక మళ్ళీ అడగకూడదు మధ్యలో, ఇక మళ్ళీ ఫస్ట్ వరకు అడగకూడదు. ఇక వాళ్ళ ఖర్చులు అంటే వాళ్ళకి తెలుసా 500 ప్లాన్ చేసుకోవాలి, 530 ఖర్చుకోవాలి. నా బుక్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి కానీ, షాపింగ్ చేసుకోవడానికి కానీ, అంత లోపలనే లిమిట్ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి మనం అది ఇవ్వడం అనేది, ఒక లిమిట్ ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత తెలుస్తుంది. దాంట్లో కొంత పొదుపు చేసుకుంటారు, దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుంటారు, ఇలా చేస్తుంటారు అనమాట. అది అప్పటి నుంచి అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి. చేస్తే మీరు ఒక 20 సంవత్సరాల వాళ్ళకి 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మాత్రం కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. 20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాళ్ళ బాధ్యత తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి మీరు 100 కోట్లు ఇచ్చినా వాళ్ళు ₹1 కూడా వేస్ట్ ఖర్చు పెట్టారు. అంటే మెంటాలిటీ తయారైపోద్ది అనమాట. అందుకే చాలామంది ధనవంతుల పిల్లలు ధనవంతులుగానే పెరుగుతారు. ఎందుకోసం అంటే వాళ్ళు పేరెంట్స్ పెట్టిన పెట్టుబడి ఉంటుంది, ప్లస్ వీళ్ళ హ్యాబిట్, వీళ్ళకి అలవాట్లు, లేకపోతే ముందుకు వెళ్ళాలి, పొదుపు చేయాలి, సంపాదించాలి అనే అలవాటు, దానివల్ల వాళ్ళు పైకి వెళ్ళిపోతుంటారు. అదే పేరెంట్స్ సంపాదించేంత పిల్లలు బాధ్యత రహితంగా ఖర్చు పెట్టారనుకోండి, వెనక్కి వెళ్ళిపోతుంటారు, ఇన్సాల్వెంట్ అవుతుంటారు, డిఫాల్ట్ అవుతుంటారు, సమస్యలను వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఒక లిమిట్ అనేది ఏంటంటే మన ఆదాయం పైన, మనకున్న ఆస్తులపైన, మనకున్న వనరులపైన అది లగ్జరీ కంఫర్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని అప్పు తీసుకొని ఏదైనా లగ్జరీ చేయకూడదు. అప్పు తీసుకొని ఖర్చు పెట్టి ప్రతి లగ్జరీ మనం అనుకోవాలి, ఇది ఖచ్చితంగా ఈ ఖర్చు తప్పించలేము, పోస్ట్పోన్ చేయలేము, ఖచ్చితంగా పెట్టాల్సిందే నెసెసిటీ. కొంచెం కంఫర్టబుల్గా ఉందాము అంటే కొంచెం మంచి బెటర్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటే అది కంఫర్ట్. కానీ ఆదాయాన్ని మించి పెడతాం అనుకుంటే మాత్రం అది లగ్జరీ. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్కమ్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, కార్ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి అని. ఈ మధ్యన ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇంత లంసమ్ అమౌంట్ అవుతుంది, 5,000 to 6,000 అవుతుంది ట్రావెల్కే. దాని బదులు మనకు ఒక కార్ ఉంటే అదే ఫ్యూయల్ ఛార్జెస్కి అయిపోతుంది, అందరం వెళ్ళి రావచ్చు అన్నట్టు. లేకపోతే ఏదైనా దూరం డిస్టెన్స్ విత్ ఇన్ ద సిటీ అయినా ట్రావెల్ చేయాలంటే ట్రావెల్ టైం కానివ్వండి, ట్రావెల్ ఛార్జెస్ కానివ్వండి రెడ్యూస్ అవుతాయి, ఈఎంఐలో తీసుకొని దీన్ని మనం చేసుకోవచ్చు అని కొన్ని ఉంటాయి. అంటే అది లగ్జరీ కిందికి వస్తుందంటారా, లేకపోతే కంఫర్ట్ కిందికి వస్తుందంటారా? ఏదైనా కానీ కొన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపాదించడం తప్ప కారు కొనకూడదు. అంటే హైర్ నడిపించడం కానీ తప్ప పర్సనల్ కార్ అవసరం లేదు. మీకు క్యాబులు దొరుకుతాయి, ఎప్పుడంటప్పుడు ఎనీ టైం క్యాబులు దొరుకుతాయి, ఎనీ టైం మీకు కన్వీనియన్స్ దొరుకుతుంది. లేకపోతే కొంచెం ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయరు. అంతేగాని
మీరు ఐడియల్గా ఎప్పుడో నెలకు రెండు మూడు నెలకు 4-5 సార్లు వెళ్ళడానికి, 3-4 సార్లు వారానికి ఒకసారి వెళ్ళడానికి దాని కొరకు కారు కొనాల్సిన అవసరం లేదు. దాని కొరకు కారు కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వాలి, మీకు ఏ క్యాబ్ అంటే క్యాబ్ దొరుకుతుంది. కాకపోతే సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెం డబ్బులు ఎక్కువ అవుతుంది అంతే. కానీ ఈ ఇన్స్టాల్మెంటు, డ్రైవర్ మెయింటైన్ చేయడం, ఫ్యూయల్ మెయింటైన్ చేయడము, రిపేర్స్ మెయింటైన్ చేయడము, సర్వీసింగ్ చేయించడము, డిప్రిసియేషను, ఇవన్నీ మిగిలిపోతాయి కదా. అండ్ అట్లా నాకు అదేంటే ఏంటంటే మా కారులో తృప్తి తప్ప ఇంకెక్కడ బెనిఫిట్ అని చెప్పండి. మీకు అదే కారు క్యాబ్ తీసుకోండి, అది మనదే. ఎంతసేపు ఉంటే అంతసేపు మనదే. అది ఒకరికి లైఫ్ వస్తే వాళ్ళకి అది లైఫ్, అది మనకు అది వేస్ట్. మీకు 4 రెగ్యులర్గా అవసరం ఉంది అనుకుంటే, డైలీ అవసరం ఉంటుంది అనుకుంటే కొనుక్కోవడం వేరు, దాన్ని సంపాదించిన వాడుకుంటే కొనుక్కోవడం వేరు. ఖర్చు పెట్టడానికి, ట్రావెలింగ్ చేయడానికి ఖర్చు పెట్టడానికి తీసుకోవడం ఖచ్చితంగా అది మిస్టేక్. కాకపోతే మీకు సొంత డబ్బు ఉంటే మొత్తం డబ్బు క్యాష్ పెట్టేసి కొనుక్కోండి, అంతేగాని అప్పు తీసుకొని కొనద్దు. ఇన్స్టాల్మెంట్ కడతాను, ఈఎంఐ చేస్తాను, ఈ మాత్రం వద్దు. పర్సనల్ కొరకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ కొనకూడదు. మీరు అట్లా దానికి ఎలా ఉండాలంటే, మీరు ట్రావెలింగ్, ఇప్పుడు మీరు బైక్ ఆఫీస్కి వెళ్తుంటారు డైలీ, వెళ్ళినప్పుడు నెలకు 4,000-5,000 ఖర్చు అవుతుంది. బైక్ ఉందనుకోండి 2,000 ఖర్చు అవుతుంది. 2,000 మిగులుతాయి కదా, ఆ 2,000 కంఫర్ట్గా ఉంటుంది, ఎనీ టైం వెళ్ళచ్చు. దానికే కారు కొన్నారనుకోండి 5,000తో సరిపోతుంది మీకు. అది కనీసం 10,000-15,000 అవుతుంది. అంటే 10,000 బర్డేనే కదా అది. అలా ఆలోచించాలి మనం ఎప్పుడైనా కానీ. డబ్బుని ఎంత జాగ్రత్తగా ఆలోచించి, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితేనే మన ఆరోగ్యం కానీ, హెల్త్ అండ్ వెల్త్. డిసిప్లిన్ లేకపోతే ఉండవు, బాగుండవు అవి. క్రమశిక్షణ లేకపోతే ఇవి రెండు ఉండవు. ఆ రెండు ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి. ఇంకా మనశ్శాంతి కూడా, మనశ్శాంతి కూడా ఉండాలంటే ఖచ్చితంగా మనకు క్యారెక్టర్, అంటే మనం చేసే పనులు కూడా మనకు మనశ్శాంతి ఇచ్చే విధంగా ఉండాలి, కానీ మనశ్శాంతి హరించే విధంగా ఉండకూడదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా. డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం రైట్స్ అనుకుంటే అన్నిటికీ ప్రతి హక్కు ఉంది అనుకుంటాం. హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర ఉంటే బాగా హక్కు ఉంటుంది. మరి ఏం లేనప్పుడు హక్కు ఎక్కడిది? మన కెపాసిటీ ఉంటే హక్కు ఉంటుంది, ఈ కెపాసిటీ అప్పుడు హక్కు ఎక్కడిది? బాధ్యతనంతే, అడ్జస్ట్ కావాల్సిన బాధ్యత ఉంటుంది. అదే అన్నమాట. థ్యాంక్ యూ సార్.